దీనిని సాధ్యమయ్యేలా చేసే సైన్స్ను యోగం అంటారు. రేడియోని వివిధ స్టేషన్లకు ట్యూన్ చేస్తే వివిధ సంగీతాలను ప్రసారం చేస్తుంది. అట్లాగే యోగికి చిత్తనైర్మల్యత్వం చేకూర్చే యోగ మార్గం వివిధ మంత్రశబ్దాలు జనింపజేసే నాడీ ప్రకంపనల ద్వారా విశ్వంలోనే వివిధ శక్తులను గ్రహించగలుగుతుంది. యోగ సాధన ద్వారా అండములో ఉన్నదాన్ని తెలుసుకుని పిండము తెచ్చుకోవడం సాధ్యమవుతుంది, అనగా శరీరంలోని తెచ్చుకోవడం సాధ్యపడుతుంది. నేను చెప్పిన దానికి బుద్ధిని తృప్తిపరిచే హేతుబద్ధమైన ఒక రుజువు ఏమిటి అని అడిగితే అది చెప్పటం వీలు కాదు. ప్రస్తుత స్థితిలో యోగ మానవుడి అవగాహనకు అందకుండా ఉన్నది. వేదాలు మన మేధాశక్తికి అతీతమైన విషయాల గురించి చెబుతాయి. వాటి ముందు మన మేధాశక్తి ఎందుకు పనికిరానిది. వాస్తవం ఇట్లా ఉండగా హేతువుకు అతీతమైన దానికి హేతువు ద్వారా సాక్ష్యం అడిగితే ఇవ్వడం కుదరదు. అది నమ్మకంతో అంగీకరించవలసిందేనని మహాత్ములు చెప్పేది. అందరూ యోగశాస్త్ర నియమ సూత్రాలను అనుసరిస్తే సత్యం గోచరిస్తుంది. ఇట్లా ప్రశ్నించేవారు అందరూ యోగశాస్త్రమైతే అధ్యయనం చేయరు కదా. పోనీ ఒక నిజమైన యోగి తెలుసుకుంటారేమోనని అనుకుందామా అంటే మొట్టమొదటి ప్రశ్న వస్తుంది, అతడు నిజమైన యోగేనని, అతడు చేసేది కనుకట్టు కాదనేది ఎవరికైనా ఎట్లా నమ్మకాన్ని కలిగించాలి? కనుక విశ్వాసానికి ఎక్కడో ఒక చోట స్థానాన్ని ఇవ్వాలి. తరువాత మన సొంతంగా యుక్తిని అందుకొని అనుభవం గడించడం ద్వారా మన నమ్మకం బలపడి అదే సత్యమని రూఢి అవుతుంది. అటు విశ్వాసము లేక ఇటు సొంతంగా అభ్యాసము చేయకుండా ఉంటే మనం వారికి ఎట్టి సహాయము చేయజాలము. అండము, పిండము, బ్రహ్మాండము, వ్యక్తి ఒకరేనని చూడగలిగే స్థితి ఒకటి ఉంటుంది. ఈ స్థితిని చేరిన వారు ఉన్నారు. వారు సూక్ష్మమైన దాన్ని స్థూల వస్తువుగా మార్చగలరు అని నమ్మిన వారి కోసం ఇదంతా చెబుతున్నాను. మనం అంత క్రమ పద్ధతిలో నడిచే విశ్వాన్ని చూసినప్పుడు వీటన్నిటి వెనుక ఒక మహామేధస్సు ఉన్నదని స్పష్టమవుతుంది. ఆ పరమాత్మ నుండి మనం చూసేవి, వినేవి అయిన వస్తువులన్నీ ప్రకటమైనాయి. అంతరిక్షంలో మొదట ఒక ధ్వనినీయమైన విశ్వం ఏర్పడిన తర్వాతే ఇప్పుడు మనం చూస్తున్న విశ్వం ఏర్పడింది. ఈ శబ్దాలన్నీ అంతరిక్షంలో ఉన్నాయి. బాహ్య విశ్వంలో ఉన్నదంతా మానవ శరీరంలో ఉన్నది. బయట ఉన్న రోదసియే మనుషుల హృదయాల్లోనూ ఉన్నది. యోగులు సమాధి స్థితిలో హృదయాకాశాన్ని, అనగా హృదయంలో ఉన్న స్థలాన్ని అనుభూతి చెందుతారు. ఆ స్థితిలో బాహ్య అంతరంగ వస్తుస్థితిలో విభేదం చెరిగిపోయి అన్నీ ఒకటిగా అయిపోతాయి. హృదయాకాశం, బహిరాకాశం లేదా బాహ్య ప్రపంచం ఒకటిగా మారిపోతాయి. ఆ స్థితిలో యోగులు అంతరిక్షం నుండి శబ్దాలను గ్రహించి ప్రపంచానికి అందించగలుగుతారు. విశ్వశ్రేయస్సు కోసం ఉండే ఈ శబ్ద సంఘాతాలే వేదమంత్రాలు. ఎవరూ వాటిని కూర్చలేదు. ప్రతి మంత్రం ఒక ఋషి పేరును కలిగి ఉన్నప్పటికీ ఆ ఋషి ఆ మంత్రాన్ని రచించిన వాడు కాదు. ఒక మంత్రం ఒక ఋషి పేరు కలిగి ఉన్నది అంటే ఆ ఋషి కాలాతీతమైన అంతరిక్షంలోని ఆ మంత్రాన్ని గ్రహించి లోకానికి ఇచ్చాడని అర్థం. ఋషి అంటే మంత్రద్రష్ట అని ఒక అర్థం ఉన్నది. అంటే మంత్రాన్ని దర్శించినవాడు, కనుగొన్నవాడు అని అర్థం. ఆయన మంత్రకర్త అని చెప్పలేదు, అంటే మంత్రాన్ని రచించిన వాడు కాదు. శరీరంలో శ్వాస తన కదలికల వల్ల జీవితాన్ని కొనసాగేటట్టు చేస్తున్నట్టే విశ్వంలోని జీవనం శబ్దతరంగాల వల్ల కొనసాగుతుంది. వేదమంత్రాలు పరమాత్మ శ్వాసలు. అందువల్ల ఇవి లేకుండా పరమాత్మ లేడు. ఇంకో రకంగా చెప్పాలంటే అవి పరమాత్మ వలె నిత్యాలు. వేదమంత్రాలలో విశేషమేమంటే అర్థం కూడా అవసరం లేకుండా కేవలం శబ్ద రూపంలోనే ఈ లోకానికి హితాన్ని చేకూరుస్తాయి. వాటికి ఉన్నతమైన అర్థాలు సైతం ఉన్నాయి. ఒకే సత్యం అన్నింటిగానూ ప్రకటితమైనదనే సర్వోత్తమమైన సత్యాన్ని వేదాలు చెప్పాయి. ఇంతేకాకుండా ఇవి కేవలం శబ్దాలుగా ఉన్నా వాటి శబ్దాలను బట్టి తత్సంబంధమైన దేవతల రూపాలుగా కూడా ఉంటాయి. ఆ మంత్రాలు దేవతల అనుగ్రహం లభింపజేసే వారిని మనం ఎదుట ప్రత్యక్షంగా కూడా చేయగలవు. శబ్దం దాని సొంతంగా ఫలాలనేవి ఇవ్వజాలదు. భగవంతుడే ఫలితాలను అందిస్తాడు. అయినా తానే స్వయంగా ఫలాన్ని ఇవ్వకుండా రాష్ట్రపతి దేశాన్ని అధికారుల సహాయంతో శాసించినట్టు
ఆయన ప్రతి ఫలానికి ఒక దేవత నియమించాడు. ఆ మంత్రానికి దేవత అంటే ఆ దేవత శబ్దాకారంలో ఉన్నాడని అర్థం. శబ్ద రూపంలో నిత్యం ఆ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల ఎవరికైనా సిద్ధి లభిస్తే అతడు శరీరాంగాలతో ఉన్న ఆ దేవతాకారాన్ని చూడగలుగుతాడు. పవిత్రమైన అగ్నిలో మంత్రోచ్చారణ పూర్వకమైన ఆహుతి జరిగితే అదే అట్టి దేవతా శరీరానికి అన్నంగా అవుతుంది. ఈ విధంగా యజ్ఞం చేస్తే ఆ దేవతలు విశేష లాభాలను కలిగిస్తారు. మనం రాజుకు నేరుగా పన్ను కడతామా? అధికారులకే కడతాము. అట్లాగే లోకానికి మేలు కలిగించేందుకు లౌకిక ప్రయోజనాలను ఇచ్చే దేవతలు, పరమాత్మ కింద పనిచేసే అధికారులు, మనం వేదాధ్యయనం, యజ్ఞాలనే వాటి ద్వారా పన్నులను కడతాము. వేద మంత్రాల గొప్పతనం ఏమిటంటే అవి దేవతా రూపాలై ఉంటాయి. వేదాధ్యయనం విశ్వశక్తులను అనగా దైవీ శక్తులను మనలో నింపి మనలను ఆశీస్సులు అందింపజేస్తుంది. దేశానికి కాదు, యావత్ ప్రపంచానికి సమృద్ధిని ఇస్తుంది. పలువురు పాశ్చాత్యులు కూడా వేదాలను ప్రశంసించారు. సాహిత్య దృష్టితో చూసిన వేదాలు అనాగరికమైన అటవికుల మాటలు కాదు, అవి అన్ని రసాలను కలిగి ఉన్నాయి. ఇంతే కాకుండా దీనివల్ల పలు దేవతల దర్శనాలు, అనుగ్రహము దొరుకుతాయి. ఇంకా ముఖ్యంగా ఉపనిషత్తులు సర్వోత్కృష్టమైన తాత్విక విచారాలను కలిగి ఉంటాయి. వేదాలు వాటి అర్థాల వల్ల గొప్ప స్థానాన్ని పొందిన శబ్దాలతో సంబంధమైన వాటి గొప్పతనం ఏమీ తక్కువ కాదు. ఇంకా చెప్పాలంటే శబ్దం దానికదే ప్రచోదనం. వేద మంత్రాలకే కాదు, ఏ మంత్రానికైనా వర్తించే సాధారణ సత్యం ఇది. పలు మంత్రాలలో శబ్ద ప్రాధాన్యం అర్థం కన్నా ఎక్కువగా ఉంటుంది. మంత్రాల అక్షరాలు, వాటిని ఉచ్చరించే స్వరాలకు విశిష్టమైన శక్తి ఉంటుంది. వాటి అర్థాలకు అంత ప్రాముఖ్యం ఉండదు. ఉదాహరణకు తేలు మంత్రం, దానికి విశేషించి అర్థమేమీ ఉండదు. అర్థాన్ని చెప్పకూడదని కూడా అంటూ ఉండేవారు. అయినప్పటికీ శబ్దకూర్పును ఉచ్చరిస్తే దానివల్ల అంతరాళంలో ఏర్పడిన శబ్దరంగాల వల్ల విషం దిగిపోతుంది. ప్రతి శబ్దానికి వేర్వేరు శక్తి ఉంటుంది. అభిచారం అంటే ఇతరులకు హాని చేసే మంత్రం, ఆ శబ్దాలకు హాని చేసే శక్తి ఉంటుంది. వీటన్నిటిలో స్పష్టమైన ఉచ్చారణ వల్ల, స్వరానుగుణంగా మళ్ళీ మళ్ళీ చదవడం వల్ల శక్తి వస్తుంది. అభిచార ప్రయోగాలు చేసేవారికి ఇదివరకటి రోజుల్లో పళ్ళన్నీ పీకించేవారు. ఎందుకంటే పళ్ళు లేకపోతే శబ్దోచ్చారణ సక్రమంగా రాదు. వారు చదివే మంత్రాల్లో శబ్దాలు చెడతాయి, దానివల్ల ఆ మంత్రం పనిచేయదు. ఉచ్చారణ స్పష్టంగా ఉంటేనే అక్షరాల ప్రభావం అవుతాయి. ఒకసారి శబ్దాలకు ఉన్న శక్తిని తెలుసుకుంటే ఏ మంత్రం ఏ భాషలో ఉన్నది, వేరే భాషలోకి దాన్ని మార్చవచ్చునా లేదా వంటి ప్రశ్నలు తలెత్తవు. శ్రాద్ధ మంత్రాలను ఆంగ్లానువాదం చేయవచ్చు, లేదా స్వర్గస్థులైన మా నాన్నగారు మంత్రాలను తమిళంలో ఉంటేనే అర్థం చేసుకోగలుగుతారు వంటి మాటలను ఎవరూ అనరు. వేదాల్లో ఉన్న మంత్రాలు ప్రాణికోటికి అంతటికీ ఇహపర ప్రయోజనాలు కలిగిస్తాయి. ఇది నమ్మి తీరవలసిందే. మన చెవులకు వినపడనివి ఋషులకు వినపడతాయా అని అడగకూడదు. మనం మామూలుగా చూడలేనివి చూసేందుకు దివ్యదృష్టి, వినేందుకు దివ్య శ్రవణం అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం కంటి లోపల లెన్స్ వల్ల చూస్తున్నాము. కటకమనగా లెన్స్ వేరుగా ఉంటే మనం చూసేది వేరుగా ఉంటుంది. యోగ శక్తి వల్ల దివ్య శక్తులు పట్టుపడతాయి. వేదాల్లో ఉన్నదాన్ని మన కన్నులు, చెవులు, బుద్ధి, హేతువులతో పరికించడం సరికాదు. నిజానికి వేదాలు ఉన్నదే మనం కళ్ళు, చెవులు, బుద్ధి, హేతువులతో తెలుసుకోలేని వాటిని తెలియజెప్పటానికి. మనం చూడగలిగింది మనమే అర్థం చేసుకోగలం. అట్టి వాటి కోసం వేదాలు అక్కర్లేదు. సాక్ష్యంతో నిరూపించలేని వాటికి, బుద్ధితో చేరలేని వాటిని దివ్య దృష్టి కల ఋషులు గ్రహించి వేదాల రూపంలో మనకు అందించారు. ఇతర దేశాల్లో ఏం జరుగుతుందో మనం ఎరుగము. వాటి గురించి అక్కడి నుండి వచ్చే వార్తాపత్రికల ద్వారా తెలుసుకుంటాము. వెంటనే వాటిని నమ్ముతాము. ప్రాపంచిక సాధనాల ద్వారా తెలుసుకోలేని వాటిని తెలుసుకోవడానికి ఋషులు మనకు వేదమంత్రాలనే వార్తాపత్రికలను అందించారు. వాటిని అవ్యాజంగా అంగీకరించాలి. ఒక్కసారి దానిని కొద్ది శ్రద్ధతో అంగీకరిస్తే ఫలితం తెలుస్తుంది.